అయితే లాస్ట్ వీడియోస్‌లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వీడియో చూసారు కదా! ఐరన్ ఫ్లిట్ లెహంగా, బ్లౌజ్‌కి ఎలా వర్క్ అవుతుంది, ఏంటనేది డీటెయిల్ పోస్టింగ్ కూడా పెట్టాను కదా! ఇప్పుడు అవుట్‌ఫిట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. 3 శారీస్ కస్టమర్ ప్రొవైడ్ చేశారు. ముగ్గురు పిల్లలకి అనేది ఒకటి ఐరన్ ఫ్లిట్ లెహంగా క్రాప్ టాప్‌గా డిజైన్ చేసాం విత్ డిటాచబుల్‌తో. రెండునేమో బాడీ లెహంగాలు అండ్ బ్లౌజెస్‌తో డిజైన్ చేసాం. ఫస్ట్‌గా వన్ బై వన్ చూద్దాము. మనం వచ్చేసి బెల్ట్ లెహంగా ఫస్ట్ చూద్దామండి. బెల్ట్ లెహంగా వచ్చేసేసి ఇది చూడండి కట్ వర్క్. వెస్ట్ పార్ట్ అనేది కట్ వర్క్ అనేది ఇచ్చుకుంటామండి. అప్పుడేంటంటే క్రాప్ టాప్ వేసినప్పుడు మనం ఓణీ డ్రేప్ చేసినప్పుడు ఒక పార్ట్ కనిపించినప్పుడు ఈ కట్ వర్క్ ఇవ్వటం వల్ల మంచి లుక్ అయితే కనిపిస్తాయండి. అయితే ఐరన్ ఫ్లిట్ లంగాలు ఎక్కువగా డిటాచబుల్లే నేను స్టిచ్ చేపిస్తాను అండి. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు క్యాన్‌తో అటాచబుల్‌వి బానే ఉంటది. తర్వాత లైవ్‌లో ఏంటంటే కొన్ని ఇబ్బందులుంటాయి. అందుకోసమే సెపరేట్ క్యాన్ లంగా కుట్టించుకోవటం బెస్ట్ పద్ధతండి. అందుకోసము డిటాచబుల్ క్యాన్‌తో అయితే మనం ఐరన్ ఫ్లిట్ లంగా కుడతామనమాట. మీరు క్యాన్ వేసుకుంటే ఇంకా పఫీగా అయితే నిలబడతాయి. చూడండి లుక్ అయితే మనకి శారీలో ఉన్న పై పక్క బోర్డరు అండ్ ఒక బోర్డర్ వచ్చింది కదా! డబుల్ బోర్డర్‌తో మనం ఇలాగ స్టిచ్ చేసేసాము. అయితే దీనికి బ్లౌజ్ ఎలాగ డిజైన్ చేసామంటే ఇది చూడండి. యాక్చువల్లీ 3 లంగాలు అన్నాం కదండీ! ముగ్గురు పిల్లలకి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కాబట్టి మనము ఏదో యూనిఫామ్ లాగా కాకోకుండా బ్లౌజులు అయితే చేంజ్ చేసామండి కలర్స్. ఇదైతే కింద బోర్డర్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కలర్ ప్యూర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే మనం తీసుకున్నాము. ఇచ్చుండి మనకి బోర్డర్‌లో ఇచ్చుండి మునియా బోర్డరు మనకి గ్రీన్ కలర్ ఒక కలర్ అయితే వచ్చింది కదండీ! అదొచ్చేసేమో ఈ పార్ట్ ప్యాచ్ అయితే గ్రీన్ తీసుకున్నామండి. వర్క్ విషయానికొస్తే ఇది చూడండి రంగోలీ థీమ్‌తో అయితే మనం వర్క్ అయితే డిజైన్ చేసాము. ఇక్కడ చూపిస్తాను ఉండండి. ఇది చూడండి వర్క్ విషయానికొస్తే ఇది చూడండి బంచ్‌లో ఒక రంగోలీ బంచ్ ఇచ్చాము. ఇక్కడొచ్చేసి దీని చుట్టూ బోర్డర్ లాగా రంగోలీ డిజైన్‌తో అయితే మనము డిజైన్ చేసాము. ఇది చూడండి ఇదే వచ్చేసి బోర్డర్ కూడా ఇచ్చుకున్నామండి. మనం స్వరోస్కి అండ్ నాట్ కాంబినేషన్ నాట్ కూడా మనకు లెహంగా మెయిన్ కలర్ వచ్చేసేసి వైలెట్ కాబట్టి వైలెట్ కలర్ నాట్ అయితే మనం ఇచ్చుకున్నాము. కంప్లీట్‌గా దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి. అవుట్ సైడ్ చాలా బాగా వచ్చాయండి. పిల్లలు వేసుకున్నప్పుడు ఇంకా అందంగా అయితే కనిపిస్తాయి. అయితే నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి ఇది వచ్చేసేసి ఇంకో పాపదండి. లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళ చిన్న పాపవి పెద్ద పాపవి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అమ్మాయిది అనుకుంటా. అదొచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ ఆరెంజ్ కదా అందుకోసమే ఈ ప్యాచ్ పార్ట్ అనేది మనం ఇక్కడ తీసుకుని వర్క్ మాత్రం సేమ్ అండి. ఇప్పుడు మనం లాస్ట్ డిస్కస్ చేసాం కదా వర్క్ గురించి డీటెయిల్గా సేమ్ అదే వర్క్ బ్యాక్ అనేది ఇలా ఇచ్చుకున్నాము. అయితే దీనికి కూడా కాంట్రాస్ట్ కలర్ మనం వైలెట్ కాంట్రాస్ట్గా నేను రెడ్ అయితే ఇచ్చానండి. మొత్తంగా దీని లుక్ అయితే ఇది అండి. యాక్చువల్లీ క్రాప్ టాప్ లెహంగా బెల్ట్ లెహంగా ఉంది కదండి విత్ క్రాప్ టాప్ అన్నాను కదా దానికి డిటాచబుల్ ఉంది. నేను మళ్ళీ లాస్ట్లో ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసేమో మనకి వైలెట్ అండ్ లెవెండర్ అనేది మంచి కాంబినేషన్ కదండి. ఈ కాంబినేషన్తో ఇది డిజైన్ చేసామండి. బోర్డర్ వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ కాబట్టి ప్యాచ్ అనేది ఆరెంజ్ అయితే ఇచ్చానండి. దీని లుక్ అయితే ఇలాగుందండి. ఇది చూడండి ఈ రెండు కాంబినేషన్స్లో బాడీ లెంగల్ కదా అందుకని ఈ రెండు అంటుంది. ఈ రెండిట్లో ఏ పేరింగ్ బాగుంది అనేది కామెంట్ చేయండి. అయితే బెల్ట్ లంగా కూడా మనం ఒకసారి చూద్దామండి. బెల్ట్ లంగాకి డిటాచబుల్ ఇచ్చాను అని చెప్పాను కదా. డిటాచబుల్ మనం ఎందుకు ఇచ్చామంటే దీనికి క్రాప్ టాప్గా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద పాప కదా క్రాప్ టాప్గా వేసుకోవచ్చు అండ్ ఫుల్ బ్లౌజ్గా కూడా వేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇలాగ ఇచ్చాము. చూడండి ఇలాగ రిమూవ్ చేసేసేయచ్చు. మనము వేసేసి మనం క్రాప్ టాప్ లాగా యూస్ చేసేసుకోవచ్చు. సరే 2 in 1 కదా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలాంటివి. మనం వర్క్ బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ అయినా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటాం కదా ఇలా కొంచెం మల్టిపుల్గా యూజ్ అవుతే మనకు కూడా వేసినప్పుడల్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది అమ్మయ్య అని. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐరన్ ఫ్లిట్ లెహంగాలు కావాలన్నా బ్లౌజెస్ పెప్లం బ్లౌజెస్ కావాలన్నా మగ్గం వర్క్స్ కావాలన్నా కాంటాక్ట్ విత్ రోజ్ బుటిక్. థ్యాంక్ యూ.